ఇక్కడ కూడుకుంటున్న మేమందరము నిన్ను చేస్తున్నాము దేవా. అయ్యా, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించుము నాయనా. నీ వెలుగును ప్రకాశింపచేయుము నా ప్రభువా. సత్యము, వాస్తవము అవన్నీ కొలిపి మాలో నివసింపచేయుము యేసుక్రీస్తు ప్రభువా, మా ప్రభువా. తండ్రి, థ్యాంక్ యూ మైటిఫుల్ గాడ్. నీ వెలుగు ప్రకాశింపచేసినందుకు నీకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇంకా ఇక్కడ వాక్యము వినటకు వచ్చేటువంటి వాళ్ళను త్వరగా రప్పించుము. వాక్యము నీవే తండ్రి. ఆ వాక్యము మేము గ్రహించుకొని అనేక మందిని దానిని జాగ్రత్తగా పోగు చేసుకొని నీకు సమర్పిస్తున్నాము ప్రభువా. మా ప్రార్థన ఆలకించి మాకు ప్రతి విషయము మాకు తెలియచేయమని యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మా మీరంతా బాగున్నారా? సహోదరులారా, మీరంతా బాగున్నారా? ఆమేన్. మనమందరం కూడా ఆయన కృపలో భద్రము చేయబడుదుము గాక. ఆమేన్. ఈరోజు ప్రకటన గ్రంథములో కొన్ని విషయాలు మనము తెలుసుకుందాము. అదేంటంటే సింహాసనములు. ఆ సింహాసనాలు అనేటువంటివి మనము చూస్తున్నాము. ఆమేన్. ఇక్కడ సింహాసనాలు అంటే మరి మీరు ఏమి చెప్పదురు? పాత నిబంధన గ్రంథములో చదవండి మీరు. కీర్తన 11:4. యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందు ఉన్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. తన కన్ను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. ఆమేన్. ఎన్ని సింహాసనాలు కనపడాయమ్మా? పాత నిబంధన గ్రంథములో ఆయన యొక్క సింహాసనము ఒక్కటే కనబడుతున్నది. అవునా కాదా? అవును, ఆకాశమందున్నది ఆయన సింహాసనం. అవును. ఆమేన్. కానీ కొత్త నిబంధనలోకి వచ్చేటడికి మనకి అనేక సింహాసనములు మనకి కనబడుతున్నవి. అవును. ఆమేన్. అర్థమైందా? హల్లెలూయా. మనకి పాత నిబంధన గ్రంథములో ఆయన ఒక్కడే సింహాసనాసీనుడై ఉండెను.
అవును. కానీ కొరత నిబంధనకొచ్చిన తర్వాత కొంతమంది మనము చూడగలుగుతాము. ఆమేన్. హల్లెలూయా. ఒకటి ప్రకటన 1:4 ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 4-5 వచనాలు. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండుచున్న వాని నుండి, ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల నుండి, నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. 4-5. మళ్ళా 4:2 వచనం. వెంటనే నేను ఆత్మవశుడునైతిని. ఇదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. ఆ సింహాసనమందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆ ఆసీను చదవమండి. 4 చదువుగా. సింహాసనము చుట్టూ 24 సింహాసనములు ఉండెను. ఆ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకుని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండెడి. ఆమేన్. ఎంతమంది అమ్మా? 24 మంది. 24 పెద్దలు. అంతకు ముందేమో ఒకే ఒక్క సింహాసనము మనము చూసాము. సింహాసనం. కానీ ఇక్కడ 24 సింహాసనములు ఉన్నాయి. వాళ్ళ తలల మీద కిరీటములు పెట్టుకున్న వారు, కూర్చున్నవారు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఆ పరిస్థితి మొట్టమొదటి పాత నిబంధన గ్రంథములో ఆయనొక్కడే తండ్రి, ఒక్కడే మాత్రమే పరిపాలన చేయగల దేవుడు. ఆమేన్. కొత్త నిబంధనలో 24 పెద్దలు మనము ఇప్పుడు చదువుకున్నాము. 3వ అధ్యాయం, ప్రకటన 3వ అధ్యాయము 3:21 వచనము చదవండి. 1:3:21. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నా సింహాసనమందు కూర్చుండనిచ్చెదను. ఆమేన్. నాతో కూడా. చూడండి, ఏమి అర్థం చేసుకోవాలి? నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఆ ప్రకారం జయించు వానిని నాతో కూడా నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చెదను. ఎవరైతే జయిస్తారో కాబట్టి నీవుంటావా? ఆమేన్. చెప్పండి ధైర్యముగా. ఆమేన్. జయించువానిని నాతో కూడా నాతో కూర్చుండనిచ్చెదను. ఆమేన్. ఎంత భాగ్యం అండి ఇది భాగ్యమా కాదా? భాగ్యమే. సింహాసనం మీద మిమ్మల్ని కూర్చోబెట్టుకుంటాను. మొట్టమొదటి ఏం చేశాడు? తండ్రి అయిన దేవుడు ఒక్కడే సింహాసనాసీనుడు. తర్వాత ఏం చేశాడు? 24 పెద్దలకు వాళ్ళు ఉన్నారు. ఇప్పుడేమన్నాడు?
జయించిన వారిని జయించిన వారికి నాతో నాతో కూడా కూడా సింహాసనం అమ్మా మొట్టమొదటి ఏమన్నాడు? ఆయన ఒక్కడే ఉన్నాడు. తర్వాత 24 పెద్దలు 24 పెద్దలు ఆయన సింహాసనం చుట్టూ ఉన్నారు. తర్వాత ఇప్పుడు కుమారుడు కూడా తండ్రి సింహాసనంలో ఎలాగైతే ఉన్నాడో అలాగే కుమారుడితో ఉన్న వాళ్ళు జయించిన వాళ్ళని ఆయన సింహాసనంలో కూర్చోబెనిస్తున్నాడు. అంటే నేను చెప్పింది అర్థమైందా? ఏమన్నా అర్థమైంది. అర్థమైంది బ్రదర్. ఒక్క వచనము చదివితే వాళ్ళకి అర్థమవుతుందమ్మా. వాళ్ళది ఆల్రెడీ చదివారు కదా. కనుక కాబట్టి మొట్టమొదట తండ్రి, తర్వాత కుమారుడు, తర్వాత 24 పెద్దలు, 24 సింహాసనం, తర్వాత జయించిన వారికి వాళ్ళందరూ ఆమేన్. వాళ్ళందరూ ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ 4 వచనం. సింహాసనం చుట్టూ 24 పోలేదు కదా అది. మరి నేను ఇస్తాను అన్నాడు ఆయన, సంతోషము. కానీ మనం పోలేదు ఇంకా. 24 పెద్దలైతే వెళ్ళారు, ఇంకా మనం వెళ్ళాలి. మనం వెళ్ళితే అప్పుడు మనకి కూడా దగ్గర కూడా మనకి సింహాసనాన్ని ఇస్తారు. విశ్వాసమును కలిగి ఉండాలి. ఇప్పుడు చదవండి 4:4. ప్రకటన 4వ అధ్యాయము 4వ వచనం. సింహాసనము చుట్టూ 24 సింహాసనములుండెను. ఆ సింహాసనముల యందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. ఆ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనము ఎదుట దేవుని 7 ఆత్మలు 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. ఆమేన్. అవి దేవుని 7 ఆత్మలు. ఆమేన్. 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. ఆమేన్. ఇక 4:9 వచనం, 4, 10, 11 వచనం కూడా చదవండి. అలాగే ఆ సింహాసనమందు ఆసీనుడై ఉండి యుగయుగములు జీవించు వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులను కలుగునుగాక అని ఆ జీవులు కీర్తించుచుండగా ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడై ఉండు వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించు వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి. నీ చిత్తమును బట్టి అవి ఉండెను. దానిని బట్టియే సృష్టింపబడిన గనుక నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొంద నరకుడమని చెప్పుచు తమ కిరీటములను ఆయన ఆ సింహాసనం ఎదుట వేసిరి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు ఆయన వచ్చాడు అక్కడికి. అక్కడున్నటువంటి పెద్దలు వాళ్ళు ఏం చేశారు? దేవుడిని కనపరుస్తూ వారి కిరీటాలు ఆయన పాదాల దగ్గర వేశారు, సింహాసనం ఎదుట వేశారు. ఆమేన్. మొత్తం కూడా తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. ఆమేన్. కాబట్టి మొత్తం అన్ని కిరీటాలని కూడా ఏం చేశాడు? సింహాసనం ఎదుట ఆయన వచ్చిన తర్వాత ప్రభు అయిన యేసు క్రీస్తు జయించి ఉన్నాడు. ఎవరైనా సరే ఆయనను ఆమేన్. ఆ తర్వాత 4:10 ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనం.
ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడయుండి యుండు వాని ఎదుట సాగిలపడి. చదవనా బ్రదర్? అదే కదా, యుగ యుగములు ఇది. 11 వచనము కూడా చదువు. యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయొచ్చు. ప్రభువా, ఆమేన్. మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడెను కనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద నర్కుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. ఆమేన్. 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 5:1 మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమందు ఆసీనుడయుండు వాని కుడి చేత సింహాసనమునందు ఆసీనుడైన వాని ఆసీనుడయుండున అందు వాని కుడి చేత చూచితిని. ఆమేన్. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింప చూచితిని. అయితే పరలోకమందు కాని భూమి మీద కాని భూమి క్రింద కాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికిని శక్తి లేకపోయాను. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడైన వాడెవడను కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు, ఏడవకము, ఇదిగో దావీదు చిగురైన అనగా వీరైన. సరే, చదువు. ఇప్పుడు మనము గ్రహించినటువంటిది ఏమిటి? మొట్టమొదట తండ్రి ఒక్కడే సింహాసనాసీనుడై సమస్తాన్ని పాలిస్తున్నాడు. నెంబర్ 2 తర్వాత కుమారుడు తండ్రితో కూడా కలిసి ఆయన సింహాసనం మీద ఉన్నాడు. ఆయనతో పాటు జయించిన వారందరినీ కూడా 24 సింహాసనం మీద కూర్చుండబెడతాడు. తర్వాత అక్కడ ఆయన సింహాసనం ఎదుట 24 మంది సింహాసనాసీనులై కిరీటాలు ధరించుకుని, సువర్ణ కిరీటాలు ధరించుకుని ఆయన వద్ద ఉన్నారు. ఇప్పుడు ఏమైంది? తర్వాత 7 దీపములు ప్రజ్వలిస్తాయి. ఇకన్నీ కూడా ఆయన యొక్క సింహాసనము నుండి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. మొట్టమొదటి నుంచి చూసాం. అవును. మొత్తం అంతా కూడా ఏమయ్యారు? అయిపోయింది, వాళ్ళ పని అయిపోయింది. తర్వాత ఇప్పుడు సింహాసనం ఎవరిది? యేసు ప్రభువుది. ఇప్పుడు ఆయన ఒక్కడే. మిగతా వాళ్ళంతా ఏం చేశారు? కింద పడేసారు. వాళ్ళు దేవునికి మహిమ ప్రభావాలను అర్పిస్తూ వారి కిరీటాలను సింహాసనం ఎదుట సాగిపెట్టారు. ఇప్పుడు ఆయన సింహాసనము మీద కూర్చున్నాడు. ఆమేన్. కూర్చుని ఆయన ఏం చేస్తున్నాడు? 5:7 ఆయన వచ్చి సింహాసనమందు ఆసీనుడయుండు వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. ఆయన దాన్ని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను, వీణలను, ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఆమేన్. బహుశా చెప్పానో లేదో తెలియదు, కానీ నాకు ఏం కావాలంటే ఆయన పుస్తకం ఆమేన్. అంతవరకు ఇప్పుడు ఆయన అక్కడ ఒక్కడే ఉన్నాడు కదా. ప్రభు ఒక్కడే. వాళ్ళంతా ఏం చేశారు? వాళ్ళు పడ్డారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఆయన ఏం చేస్తున్నాడు? పుస్తకం గ్రంథము తీసుకొని. ఆమేన్. ఇప్పుడు 5:17 వచనము చూడండి. 5:17 కాదు, 14 వరకే ఉంది. 5వ అధ్యాయము 11. మరియు నేను చూడగా
సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరములు వినపడెను. వారి లెక్క కోట్ల కలిదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతలు మహిమయు స్తోత్రము పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండేది. ఆమేన్. 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 హల్లెలూయా. సింహాసనాసీనుడై యున్నవానికి మొత్తం అంతా కూడా తెలుస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఇక మనము ఎక్కువగా మాట్లాడంటే ఆమేన్. ఇప్పుడు ఓసారి గ్రహించుకోండి. మొట్టమొదటి నుంచి యెహోవా సింహాసనం ఆకాశమందున్నది. ఆయన నరులను చూస్తూ ఆయన ఒక్కడే పరిపాలిస్తున్నాడు. తల్లి అది ఇందాక అందరూ చదువుకున్నారు కదా, అవసరం లేదు. ఒకటి, ఆయన యొక్క సింహాసనము దేవుని, తర్వాత కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు సింహాసనాసీనుడై ఉన్నాడు. తర్వాత 24 పెద్దలు జయించిన వారందరినీ కూడా ఆ సింహాసనం మీద కూర్చొనిస్తానని చెప్పాడు. 24 మంది సింహాసనాలు ఎదురుగా ఉన్నవి. వారు ప్రభువుని గణపరుస్తూ ఆయన పరిశుద్ధుడని మానక దివారాత్రులు కనపరుస్తూ ఆయనకి సమస్తము ఆయన సృష్టించాడని ఒప్పుకుంటూ వారి యొక్క సింహాసనం, దేవుని సింహాసనం ఎదుట వారి కిరీటాలు వేశారు. కాబట్టి ఆయన సర్వమును సింహాసనాసనుడై మహిమ ప్రభావము యుగములు ఆయనకు కలిగి ఉండునని చెప్పగా వింటిని. ఆమేన్. ఆమేన్. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. 12-13 వచనం. మహోన్నతుడైన నా ప్రియ ప్రభువా, మీ పాదాలకి వందనాలు స్తోత్రాలునైనా. తండ్రి అయిన దేవా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడైన దేవా, సర్వలోకాన్ని నువ్వు ఒక్కడివే తండ్రి. నీ సింహాసనం పరిశుద్ధ ఆకాశంలో ఉండి సమస్త నరులను పరిశీలిస్తూ నువ్వు పరిపాలన చేసిన దేవుడవనైనా. ఆ తర్వాత నీ కుమారుడు నీ కృపతో ఈ కృపానికి పంపించి ఆయనను ప్రభ నీ సింహాసనంలో ఉంచినందుకు స్తోత్రాలు. ఆయనతో పాటు నా తండ్రి ఆయన వాక్యముని విని ఆయనను విశ్వసించిన ప్రతి ఒక్కరిని కూడా ప్రభు, ఆ జయించిన ప్రతి ఒక్కరిని ఆయన సింహాసనం మీద కూర్చుండబెట్టడానికి మీరు కృపనిచ్చినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆ సింహాసనం ఎదుట 24 మంది పెద్దలు సింహాసనాన్ని కలిగిన ఆయన దివారాత్రులని పరిశుద్ధ నామాన్ని పరిశుద్ధుడని మానక దివారాత్రులు కూడా నిన్ను ఘనపరుస్తూ యుగములు జీవించడానికి మహిమ ఘనత కృతజ్ఞతాస్తులు కలుగును అని కీర్తిస్తూ నా తండ్రి ఆ 24 మంది పెద్దలు కూడా అయ్యా ఆ యొక్క సింహాసనం మీద ఆసీనుడై ఉన్న యేసుక్రీస్తు ప్రభు వారి ఎదుట సాగిలపడి అయ్యా సమస్తము నేని మూలంగానే సృష్టించబడ్డాయి, నీ చిత్తాన్ని బట్టి సృష్టించబడ్డాయని ఆ సృష్టి యావత్తును బట్టి జ్ఞాపకం చేసుకుంటూ నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ వారి కిరీటాలని సింహాసనం ఎదుట వేసినట్లుగా మేము చూస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. అవును ప్రభువా, నీకు వందనాలు. అదే రీతిగా నా తండ్రి తండ్రి చేతిలో ఉన్నటువంటి ఆ గ్రంథమును తీసి చదవగలిగిన యోగ్యుడు ప్రభ గొర్రెపిల్ల అయిన క్రీస్తేనని ప్రభ మీరు మాతో సెలవిచ్చారు. అలాగే తండ్రి అయ్యా నీకే స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే నైనా సింహాసనం జీవులను ఆవరించిన దూతల స్వరం చేత గొప్ప స్వరము, దూతలు కోట్ల కొలదిగా అక్కడ ఉండి వారు ప్రభు అయిన యేసుక్రీస్తును వధింపబడిన గొర్రెపిల్లగా శక్తి ఐశ్వర్యము జ్ఞానముతోను బలముతోను ఘనతతోను మహిమ పొందుటకు స్తోత్రార్హుడని తండ్రి గొప్ప స్వరంతో యుగములు ఆయనకి మాత్రమే స్తుతి చెల్లించాలని ప్రతి సృష్టము కూడా తండ్రి ఆయన సింహాసనం ఆశ్రుడైన వాని గొర్రెపిల్లకు స్తోత్రము ఘనత ప్రభావాలను ఆరోపిస్తూ యుగాలకు మహిమ కలుగునుగా కానీ చెప్పుతున్న తండ్రి 4 జీవులు కూడా ఆమేనని చెప్తూ ప్రభు నీ పాదాల సన్నిధిలో ఉన్నారని అయ్యా నీ యొక్క సన్నిధిని నీ యొక్క శక్తి మహిమ ప్రభావాలను ఒకసారి ధ్యానం చేసుకోవడానికి మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. మీ వద్ద తండ్రి మీ మాట విని మీ చిత్త ప్రకారంగా జీవించిన ప్రతి వారికి కూడా అక్కడ నీ సింహాసనం ముందు చోటిస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తున్నాను. కుమారుని నిలబెట్టుకుని మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి మా ఆత్మీయ జీవితంలో మేము ఏ విధంగా జయించినప్పుడు మేము కూడా నీ ఉన్న స్థానంలో చేరగలిగే భాగ్యాన్ని మాకు ఉంది అని మరొకసారి మాకు రూఢీపరిచినందుకు స్తుతులు చెల్లిస్తున్నాను. నీ కుమారుని దీవించి ఆస్వాదించండి, మంచి ఆరోగ్యం దయచేయండి నాయన. తల నుంచి అరికాలి వరకు దేహంలో ఉన్న ప్రతి బలహీనతను తొలగించి సంపూర్ణ ఆరోగ్యంతో
దీవించమని ప్రార్థిస్తున్నాను. అలాగే నైనా విన్న ప్రతి వాక్యము కూడా నా తండ్రి ఆత్మహత్య కూర్చున్న మాట చెవి గలవాడు వినును కాక అన్న రీతిగా ప్రతి ఒక్క హృదయంలోనూ ఆ జయించడం కోసం పరుగులెత్తే జీవితాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే మరొక కుమారుడు నీ వాక్యాన్ని ప్రకటించనట్టుండగా నీ బిడ్డని మీ ఆత్మతో అభిషేకించండి నాయన, శక్తితోను బలముతో అభిషేకించండి. శారీరకమైన శక్తి, ఆత్మ సంబంధమైన శక్తితో నింపమని ప్రార్థిస్తున్నాను. వినుచున్న ప్రతి ఒక్క హృదయాన్ని తెరవమని ప్రార్థిస్తున్నాను. ఆయన ద్వారా మీ స్వరాన్ని మాకు వినిపించండి. మేము జయించాలి, నీ సింహాసనం దగ్గరికి రాగలగాలి అంటే ప్రతిరోజు మేము ఎంత క్రమశిక్షణ కలిగి ఆత్మతో నింపబడి నీ వాక్యములో నిలిచి నడిచినప్పుడే అది మేము పొందుకుంటామనే సత్యాన్ని మేము గ్రహించి మీకు స్తుతి చెల్లించుకుంటూ, అటువంటి కృప మా అందరికీ మీరు ఇచ్చారని నమ్ముతూ స్తుతి చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.